హే, ఒక చిన్న ప్రశ్న. యేసు దేవుడు కదా, కాని కొన్ని సందర్భాల్లో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. ఎందుకు? దేవుడికి కన్నీళ్లు ఉంటాయా? బైబిల్లో ఈ విషయానికి ఒక స్పష్టమైన కారణం ఉంది. యోహాను 11వ అధ్యాయంలో యేసుకి చాలా ఇష్టమైన స్నేహితుడు లాజరు అనారోగ్యంతో చనిపోయాడు. యేసు అక్కడికి చేరుకునేసరికే లాజరు చెల్లెలైన మార్ధా మరియు మరియా ఇద్దరూ బాధతో రోదిస్తున్నారు. వారి హృదయ బాధను చూసిన యేసు హృదయం కూడా ముక్కలైంది. అప్పుడు యోహాను 11:35 ఇలా చెప్తుంది, యేసు ఏడ్చెను. దీని ద్వారా మన కన్నీళ్లు వ్యర్థం కావు అని యేసు ప్రపంచానికి చూపించాడు. ఓకే, మరి దీని నుంచి మనం ఏం నేర్చుకోగలం? దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఒకటే, మన కన్నీళ్లు ఆయనకు విలువైనవి. మనకు గాయమైతే ఆయనకు నొప్పి పుడుతుంది. మన హృదయం విరిగితే ఆయన హృదయం కూడా విరుగుతుంది. మరి చెప్పండి, ఇవాళ ఏదైనా బాధలో ఉన్నారా? దుఃఖం, ఒంటరితనం, కోల్పోవడం. ఒకవేళ మీరు దుఃఖంలో ఉంటే గమనించండి, యేసు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాడు. ఆయన ప్రేమ ఎప్పటికీ తగ్గదు. అందుకే ఈరోజు ఏదైనా సమస్యలో ఉన్నా, ఒంటరిగా అనిపించినా ఒక్కసారి గుర్తుంచుకోండి, యేసు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. యేసు మన కోసం కూడా ఏడుస్తున్నాడు. నమ్మితే ఏమన్ అని కామెంట్ చేయండి. మరిన్ని బైబిల్ ట్రూత్ల కోసం లైక్ చేయండి.